Hi, Young Minds, Nation First 2015-2016, a one and only quiz for the youngsters. APJ అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు మనకి ఒక స్పెషల్ క్విజ్ ప్రోగ్రామ్ హెచ్ఎంటీవీ అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316E సౌజన్యంతో నిర్వహిస్తున్నాము. Let me introduce the guest first. Line Dr. G.S. Prahalad Garu, District Secretary, PST Forum, a doctorate from IIT Kharagpur and consultant in HR and marketing, joined Lionism in 2000, established a vocational training center at Rasulpura and has supported all the clubs to construct toilets and drinking water systems in government schools and orphanages. Great service, sir. Prahalad Garu. మీరు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ ఈ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ 200 వీల్ చైర్స్ టు ది ఫిజికల్లీ ఛాలెంజ్. వెల్కమ్ ప్రహ్లాద్ గారు. నౌ వీ హ్యావ్ అదర్ గెస్ట్ లైన్ ఎం రాధాకృష్ణ గారు, ద సైన్స్ అండ్ లా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, రీజన్ చైర్పర్సన్. ఈ ఆల్సో రీజన్ చైర్పర్సన్. అలాగే లైన్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఫండ్ రైజింగ్ షోస్లో, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us. మన ఈ క్విజ్లో స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్. ముందుగా నలంద టీమ్. హాయ్ నలంద. హాయ్. హలో, నీ పేరేంటి నాన్న? తరుణ్ కుమార్. తరుణ్ కుమార్ ఎన్నో క్లాస్? 9th క్లాస్. తరుణ్ కుమార్ 9th క్లాస్. టి ధనశేఖర్. ధనశేఖర్ ఎన్నో క్లాస్? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా మీది? జెడ్పిహెచ్ఎస్ మల్లాపూర్. జెడ్పిహెచ్ఎస్ మల్లాపూర్. మీకు ఈ క్విజ్ దీని సంగతి అంతా తెలుసు కదా? తెలుసు. వెరీ గుడ్. రైట్, హియర్ వి హ్యావ్ శాంతినికేతన్ టీమ్. హాయ్. హాయ్ సార్. పేరేంటమ్మా? కే రక్షిత. రక్షిత. ఏ స్కూల్? మోడర్న్ హై స్కూల్. మోడర్న్ హై స్కూల్. ఎన్నో క్లాస్? 9th క్లాస్. ఓకే, వెరీ గుడ్. వాట్ అబౌట్ యూ? మై నేమ్ ఇస్ డి నందకిషోర్. డి నందకిషోర్. సేమ్ స్కూల్? శాంతినికేతన్, రక్షిత అండ్ నందకిషోర్. హియర్ వి హ్యావ్ పుష్పగిరి. పుష్పగిరి, హాయ్. హాయ్ సార్. నీ పేరేంటమ్మా? ఆర్ ఐశ్వర్య. ఆర్ ఐశ్వర్య. ఎన్నో క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్ ఐశ్వర్య. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. ఓకే. కే సుదర్శన్ రెడ్డి. చెప్పండి రెడ్డి గారు. 9th క్లాస్, బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. పుష్పగిరి. నౌ ఐఎమ్ మూవింగ్ టు రత్నగిరి టీమ్. హలో సార్. హాయ్. నీ పేరేంటమ్మా? పి హర్షిత. పి హర్షిత. ఫ్రమ్ 9th క్లాస్, Okay. భారతీ విద్యానికేతన్ స్కూల్. భారతీయ విద్యానికేతన్. హర్షిత. My name is T. Sricharan. I am studying in 8th class Okay. in Bharati Vidyaniketan. బాగా చదువుతావా ఏంటి? కళ్ళద్దాలు వచ్చాయి. నువ్వు నిజం చెప్పు, బాగా చదివితే వచ్చాయా టీవీ చూస్తే వచ్చాయా? TV juice. వెరీ గుడ్. హానెస్టీ, దట్స్ వెరీ గుడ్. నలంద, శాంతినికేతన్, పుష్పగిరి, రత్నగిరి, ఈ పేర్లు ఎందుకు పెట్టామో తెలుసా? కెన్ ఎనీవన్? ఇవన్నీ ఫస్ట్ యూనివర్సిటీస్ ఇండియాలో, అందుకని ఒక్కొక్క టీంకి ఒక్కొక్క పేరు పెట్టాం. ఓకే, ఫైన్. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఒక్కొక్క టీంకి ఒక 3 ప్రశ్నలు అడుగుతా. మీరు డైరెక్ట్గా మీకు సమాధానం తెలిసి వెంటనే చెప్పేశారనుకోండి, 100 పాయింట్లు వచ్చేస్తాయి. ఒకటి తప్పు అయిపోయింది అనుకోండి, మీరు చెప్పిన ఆన్సర్ తప్పు అయిపోయింది, దాంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, అది ఇంకో ఆప్షన్ లాగా చెప్పారనుకోండి, అప్పుడేమవుద్ది? 50 మార్కులు పోతాయి. ఇంకో ఆప్షన్ తీసుకున్నారనుకోండి, ఇంకో 25 పోతాయి. అంటే ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తే మీకు యూ విల్ గెట్ 100 మార్క్స్. ఓకే, దట్ ఈజ్ ఇన్ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ ఏమో హెరిటేజ్ రౌండ్, దెన్ మిసైల్ రౌండ్, మిసైల్ రౌండ్లో ఏంటంటే నేను క్వశ్చన్ అడగగానే మీరు ఎవరో ఒకరు, ఎవరికి ఆన్సర్ తెలిస్తే, ఎవరు ఫస్ట్ బజర్ ఇచ్చేస్తే వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఆన్సర్ చేయాలి. చేస్తే ఒక ప్రశ్నకి 100 మార్కులు వస్తాయి. తప్పు చెప్తే మీ దగ్గర ఉన్న 50 లాక్కుంటాం, అంటే మైనస్ మార్కింగ్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చేయాలి. థర్డ్ రౌండ్ వచ్చి లైన్ రౌండ్. లైనిజం మీద మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. తెలిస్తే మీరు ఆన్సర్ చేయండి, లేకపోతే
మన అంకుల్స్, లైన్ అంకుల్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు మీ హెల్ప్ లైన్ కోసం. పెద్దలు మనకు గెస్ట్లుగా వచ్చిన రాధాకృష్ణ గారు, ప్రహ్లాద్ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళను మీరు అడిగితే, మీకు తెలియకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు కానీ ఆన్సర్ చేస్తే మీకు 50 మార్కులు వస్తాయి. ఫోర్త్ రౌండ్కి వెళ్ళడానికి మాత్రం ఎవరైతే టాప్ స్కోరర్గా ఉంటారో ఆ 2 టీమ్స్ మాత్రమే ఫైనల్ రౌండ్కి తీసుకెళ్తాం. అండర్స్టాండ్? కెన్ ఐ గో విత్ ద ఫస్ట్ రౌండ్? Yes, sir. Yes, sir. Young Minds Nation First 2015-2016 లో here comes the first round, heritage round. First question to Nalanda team. Okay. Which one of the following animals was not represented on the seal and the terracotta art of Harappa culture? హరప్పా నాగరికతకు సంబంధించి ముద్రలు టెర్రకోట ఆర్ట్పై చిత్రించి ఉన్న జంతువులలో లేనిది ఏది? ఆప్షన్ ఏ కౌ, ఆప్షన్ బి ఎలిఫెంట్, ఆప్షన్ సి రైనోసార్స్, ఆప్షన్ డి పులి, టైగర్. ఆవు, ఎలిఫెంట్, రైనోసార్, పులి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? Dinosaur. See. సి రైనోసార్. రాంగ్ ఆన్సర్. అది తప్ప ఆన్సర్. రైట్ ఎంతో చెప్పుకో. యూ హ్యావ్ లాస్ట్. యూ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఇంకో 3 ఉన్నాయి నీ ముందు. నువ్వేం చెప్పావు? రైనోసార్స్ అని చెప్పావు. రైనోసార్స్ తప్ప ఆన్సర్. రైనోసార్స్ కట్ చేయి. ఇంకేమున్నాయి? ఆవు, ఎలిఫెంట్, పులి. ఆవు. రైట్ ఆన్సర్. కబడ్డీ కొట్టుకో, నవ్వు. కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆవు రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. వెన్ డిడ్ గాంధీజీ కాయిన్ ది ఫ్రేజ్ సత్యాగ్రహ? మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం అనే పదాన్ని తొలిసారి ఎక్కడ ఉపయోగించారు? చంపారన్ మూమెంట్, ఖైరా, సౌత్ ఆఫ్రికా, దండి మార్చ్. మహాత్మా గాంధీ గారి గురించి లెసన్ ఉందా మనకి? చదివారా? మనం స్వాతంత్రం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. అది ఆ మహానుభావుడు ఇచ్చింది, జాతిపిత మహాత్మా గాంధీ. గాంధీజీ సత్యాగ్రహం పదాన్ని తొలిసారి ఎక్కడ ఉపయోగించారు? చంపారన్ మూమెంట్, ఖైరా, సౌత్ ఆఫ్రికా, దండి మార్చ్. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. See, South Africa. సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్. ఏంది అంత సీరియస్ చూస్తావు? పడతావా? ఓకే. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆయిల్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండియా ఈస్ ది ఓల్డెస్ట్ అండ్ స్టిల్ ప్రొడ్యూసింగ్ ఆయిల్? ఇండియాలో ఇప్పటికీ ఉత్పత్తి చేస్తున్న అత్యంత పురాతనమైన నూనె బావి ఏది? ఆప్షన్స్: ముంబై హై, డిగ్బై, అంకలేశ్వర్, నహర్కటియా. ముంబై. ముంబై. ఎందుకు ముంబై అంటే ఇష్టం ఏంటి? ముంబై అని చెప్పావు. ముంబై से कहीं प्यार तो नहीं है आप? मुंबई? Mumbai High is a wrong answer. You can take as a chance. Digbai, Ankaleshwar, Naharkatiya. 3 options. అంకలేశ్వర్. Ankaleshwar also wrong answer. Ankaleshwar is also wrong answer. ఇంకో ఛాన్స్ తీసుకోవచ్చు కదా. ఆప్షన్స్ ఇంకేముంది? అంకలేశ్వర్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ఏముంది? డిగ్బై అండ్ నహర్కటియా. డి నహర్కటియా. Also wrong answer. Naharkatiya is also wrong answer. Then what is the right answer? దిగ్బై. డిగ్బై. నీకేం రాలేదు బాయ్. 3 ఆప్షన్స్ లో కూడా కరెక్ట్ చేయలేకపోయావు కాబట్టి 100కి నీకు ఓకే. విత్ దిస్ యూ హ్యావ్ కంప్లీటెడ్ your quota of 3 questions. Now I'm moving to Shantiniketan. Shantiniketan. Which of the following countries India shares maximum
length of the border? India shares maximum length of the border. ఇండియా ఏ దేశంతో పొడవైన సరిహద్దును పంచుకుంటుంది? ఏ బంగ్లాదేశ్, బి పాకిస్తాన్, సి చైనా, డి నేపాల్. ఏ బంగ్లాదేశ్. ఏ బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Second question. In which country did the Industrial Revolution begin in the year 1750? 1750వ సంవత్సరంలో మొదటిసారిగా పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో మొదలైంది? ఆప్షన్స్: ఫ్రాన్స్, బి ఇటలీ, సి జర్మనీ, డి ఇంగ్లాండ్. పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదటిసారి ఏ దేశం? డి ఇంగ్లాండ్. జి ఇంగ్లాండ్. ఎస్ సార్. రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైతే చక్రం కనిపెట్టబడిందో, చక్రం కనిపెట్టబడినప్పటి నుంచి మనకి టెక్నాలజీ అనేది, వేగం అనేది, అభివృద్ధి అనేది ఎక్కువ మొదలైంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది మాత్రం ఇంగ్లాండ్ నుంచి. అందుకనే మెనీ ఆఫ్ ది మెషినరీస్, టెక్నాలజీ అంతా కూడా అక్కడ ఎక్కువ వచ్చింది. రైట్. థర్డ్ వన్, ద గోల్డెన్ థ్రెషోల్డ్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ హూస్ పోయమ్స్? ది గోల్డెన్ థ్రెషోల్డ్ పోయంని రాసింది ఎవరు? ఆప్షన్స్: జాన్ కేట్స్, సరోజినీ నాయుడు, విలియం వర్డ్స్వర్త్, ఆర్కే నారాయణ్. ఆప్షన్ బి సరోజినీ నాయుడు. సారీ. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. Very confidently you did all the questions right. Let's have a small break. Welcome back. Now I'm moving to Pushpagiri. Ready? Yes, sir. Where was India's first general post office, GPO, established? మన దేశంలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్, జనరల్ పోస్ట్ ఆఫీస్, ఫస్ట్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ నెలకొల్పబడింది? ఆప్షన్స్: ఏ ముంబై, బి కోల్కతా, సి చెన్నై, డి న్యూఢిల్లీ. బి కోల్కతా. బి కోల్కతా రైట్ ఆన్సర్. In which country did the world's first organized motor race occur? ప్రపంచంలో తొలిసారిగా మోటార్ రేస్ని నిర్వహించిన దేశం ఏది? ఆప్షన్స్ ఆర్: ఏ ఫ్రాన్స్, బి స్పెయిన్, సి ఇంగ్లాండ్, డి జర్మనీ. ప్రపంచంలో తొలిసారిగా మోటార్ రేస్ని నిర్వహించిన దేశం ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, జర్మనీ. ఏంటో చెప్పండి. ఆప్షన్ బి స్పెయిన్. Wrong answer. Spain is a wrong answer. ఆప్షన్ సి ఇంగ్లాండ్. Again wrong answer. Again wrong answer. ఇంకేముంది? ఆప్షన్ డి జర్మనీ. Again wrong answer. All three wrong. What is the right answer? ఆప్షన్ ఏ ఫ్రాన్స్. Correct answer. That's right. But unfortunately this has not given anything to you. When was Rabindranath Tagore awarded the Nobel Prize?
రవీంద్రనాథ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతిని ఏ సంవత్సరంలో ఇచ్చారు? ఆప్షన్స్ 1923, 1911, 1913, 1941. 1923, 1911, 1913, 1941. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వరించింది? Option C 1913. రైట్ ఆన్సర్. వెరీ రైట్ ఆన్సర్. నవ్ ఇట్స్ యువర్ టర్న్. అది రెడీ? అండి మీరు సిద్ధంగా ఉన్నారా? చూస్తున్నారా? బాగా చూస్తున్నారు. క్రికెట్ అంటే ఇష్టమా? ఎవరంటే ఇష్టం? Virat Kohli. వై విరాట్? He plays well. విరాట్ కోహ్లీ ఇంతవరకు ఎన్ని సెంచరీలు కొట్టాడు? 23, ఎన్ని హాఫ్ సెంచరీలు? 34. విరాట్ కోహ్లీ గురించి ఏది అడిగినా చెప్తాడు ఆయన. ఇదే ఇంట్రెస్ట్ నువ్వు చదువులో కూడా పెట్టినాను, గొప్పడు అవుతూ. రైట్, ఫైన్. హియర్ కమ్స్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ ద క్రికెట్. విచ్ క్రికెటర్ హ్యాస్ అవార్డెడ్ ది ప్రెస్టీజియస్, ది హైయెస్ట్, ది భారత రత్న ఇన్ ది ఇయర్ 2014? 2014లో ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డుని గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? ఆప్షన్స్: సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, గవాస్కర్. Option B, Sachin Tendulkar. Obviously, he is the only cricketer one. Obviously, he is the only one youngest cricketer and youngest man with the Bharata Ratna. Sachin Tendulkar is the right answer. When were the first general elections held in free India? స్వతంత్ర భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆప్షన్స్: 25th October 1951 to 21st February 1952. Option B, 19th October 1947 to 2nd January 1948. Third option C, 24th April 1948 to 16th May 1948. D, 15th February 1950 to 25th April 1950. స్వతంత్ర భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు అంటే మన అందరం ఓటు హక్కు ఉన్న వాళ్ళందరం ఓటు హక్కు వినియోగించుకొని మనం మన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఎలక్షన్స్ ఏ ఇయర్లో జరిగాయి? Option B, 1947. ఆప్షన్ బి, 1947 టు 2nd January 1948 అని అనుకుంటున్నాం, కానీ కాదు. Wrong answer. What is the right? Option C, 24th April 1948 to 16th May 1948. Again wrong answer. Option A, October 1951 to 21st February 1952. Right answer. Next question to you is, the blackboard seems black. Blackboard ఏ కలర్లో ఉంటుంది? black. Because it, that is the question. Blackboard నల్లగా కనిపిస్తుంది ఎందుకంటే? బాగుంది క్వశ్చన్. వైట్ బోర్డ్ వైట్గా కనపడుతుంది, బ్లాక్ బోర్డ్ బ్లాక్గా కనపడుతుంది, అంతే కదా. ఎందుకంటే ఏం చెప్తాం? ఏదో ఉన్నాయి ఇక్కడ ఆన్సర్లు. ఏ, రిఫ్లెక్ట్ ఎవ్రీ కలర్. బి, does not reflect any color. C, absorbs black color. నల్ల రంగుని గ్రహిస్తుంది కాబట్టి. D, reflect black color. నల్ల రంగుని ప్రతిబింబిస్తుంది కాబట్టి. What is the right answer? The blackboard seems black because it. Option B, does not reflect any color. Right answer. The right answer. So, with this, we completed round 1. After round 1, Nalanda with 150.
Shantiniketan with 300. Pushpagiri 200. Ratnagiri 225. Young Minds లో నేషన్ ఫస్ట్ 2015-2016 లో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ 2015-2016 లో వీఆర్ ప్లేయింగ్ విత్ నలంద, శాంతినికేతన్, పుష్పగిరి అండ్ రత్నగిరి టీమ్స్ హియర్. ఆర్ యూ రెడీ ఫర్ సెకండ్ రౌండ్? సెకండ్ రౌండ్ ఏంటో తెలుసుగా మీకు? మిసైల్ రౌండ్. Because Abdul Kalam known for a missile man. That's the reason this round మిసైల్ రౌండ్. ఓకే, సో ఈ మిసైల్ రౌండ్లో మీరు ఏం చేయాలంటే మీకు స్క్రీన్లో ఒక లోగో కనపడుతుంది. ఆ లోగో ఏంటో చెప్పగలగాలి. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై ది లోగో. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఇట్స్ కమింగ్ టు యూ ఆన్ స్క్రీన్. ఒకటి ఏంటంటే మీరు బజర్ నొక్కితే, ఎవరు నొక్కితే వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యు నో, యు బజ్ ఇట్. హియర్ కమ్స్ ద క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ఆ లోగో ఏంటో చెప్పు. McDonald's. That's the logo of McDonald's. Correct answer. Now the next one coming to you. Identify this monument. What is it? Charminar. చార్మినార్ ఎక్కడుంది? Hyderabad. ఇట్ ఈస్ ఆర్ ఐకన్. ఎవరైనా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా వస్తే ఫస్ట్ చూడాల్సింది, చూసే ప్లేస్ చార్మినార్. ఓకే, 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ని ఒక ప్లేగ్ అనే వ్యాధి, మహమ్మారి అతలాకుతలం చేసి కొన్ని వేల మందిని హరించుకుపోతే వాళ్ళందరి స్మరణ చిహ్నంగా, వాళ్ళందరినీ గుర్తు చేసుకునే స్మృతి చిహ్నంగా కట్టింది చార్మినార్. ఫైన్, చార్మినార్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ కమింగ్ before you is recognize this personality. Time up. She's Renu Sood. Then next coming to you is identify the Google Doodle. Google always resembles ఒక ఇంపార్టెన్స్ ఉన్న దాన్ని క్రియేట్ చేసుకుని ఇది ఒకటి రెడీ చేస్తారు Google Doodle. R.K. Lakshman. R.K. Lakshman. R.K. Lakshman, it's a right answer. Achha, you only pressed. R.K. Lakshman's 94th birthday, it was on 24th October 2015 that Google Doodle has dedicated that. Right answer. Last one, last question in this. Recognize one of the famous Indian art form. Recognize one of the famous Indian art form.
Time is up. This is called Varli. Okay. And with this we completed round 2. Round 2 లో నలంద ఏమి స్కోర్ చేయలేదు, ఏం స్కోర్ చేయకుండా 150లో ఉన్నారు. శాంతినికేతన్ 300 points. పుష్పగిరికి ఎన్ని వచ్చాయి? 200. మొత్తం ఎన్ని? 400. 400 పుష్పగిరి. రత్నగిరి 325. 325. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ సెకండ్ రౌండ్ తర్వాత కొంచెం ఇటు ఇటు తారు మారు కొంచెం అయింది. ఇంకో 2 రౌండ్ల తర్వాత ఇంకా తారుమారులు అవుతాయి. రౌండ్ 3లో మీకు ప్రతి టీంకి ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతాను. దట్ ఈస్ ప్యూర్లీ అబౌట్ లయన్స్. లయన్స్ క్లబ్స్కి సంబంధించిన క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. అది డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతా. మీకు తెలిస్తే మీరు నాకు చెప్పచ్చు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీరు హెల్ప్ లైన్ మన గెస్ట్లు ఉన్నారు, గెస్ట్లను అడిగి తీసుకోవచ్చు. డైరెక్ట్గా చెప్తే 100 మార్కులు వస్తాయి, హెల్ప్ లైన్ తీసుకుంటే 50 మార్కులు వస్తాయి. సింపుల్. సో దిస్ ఈజ్ ఎనీ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ సమ్ బోనస్ ఫర్ యూ. హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ నలంద. Where did the delegates meet on June 7th, 1917 to the invitation of Malvin Jones? మాల్విన్ జోన్స్ ఆహ్వానం మేరకు 1917 జూన్ 7న డెలిగేట్స్ ఏ దేశంలో ఏ నగరంలో సమావేశం అయ్యారు? అడిగేటమే. హెల్ప్ లైన్ సార్. హెల్ప్ లైన్ సార్. సార్ ప్రహ్లాద్ గారు. It's Chicago, United States. ఇట్ ఈస్ షికాగో ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో షికాగోలో వాళ్ళు సమావేశం అయ్యారు. వాట్ ఈస్ ద ఆన్సర్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చికాగో. షికాగోలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆ రోజున వాళ్ళు సమావేశం అయ్యారు. అది రైట్ ఆన్సర్. సే థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఫర్ యూ. Who researched on the idea of calling this organization as Lions? ఈ సంస్థను లయన్స్ అనే పేరుతో పిలవాలని అనే ఆలోచన ఎవరికి వచ్చింది? మెల్విన్ జాన్స్. Malvis Jones is the right answer. Malvis Jones is the right answer. What was the expansion of lines in the words? 1919 కన్వెన్షన్ లో లైన్స్ గురించి హాల్స్టెడ్ రిటర్ వ్యాఖ్యలకు విశ్లేషణ ఏమిటి? Liberty, intelligence, our nation's safety. Right answer. Right answer. For you. Who challenged lines to become Knights of the Blind in Crusade Against Darkness in 1925 at Lions Club International Convention? 1925వ సంవత్సరంలో జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో నైట్స్ ఆఫ్ ది బ్లైండ్ ఇన్ ద క్రుసేడ్ అగెన్స్ట్ డార్క్నెస్ అని లయన్స్కి పిలిపించింది ఎవరు? హెలెన్ కెల్లర్. రైట్ ఆన్సర్. So it means you guys have some extent studied about Lionism. లైన్స్ అంటేనే సేవకి మారుపేరు, లైన్స్ అంటేనే మంచికి మారుపేరు. లయన్స్ క్లబ్లో అందరూ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తే ఆ అవసరంలో ఉండటానికి ముందుంటారు, చారిటీ చేయడానికి ముందుంటారు. వాళ్ళు ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళు ఈ సొసైటీకి ఏది అవసరమైతే అది అవన్నీ సమకూర్చడానికి ముందుంటారు. దట్ ఈస్ అబౌట్ లైనిజం. ఇప్పుడు ఎవరెవరు ఏ స్కోర్లో ఉన్నారు? ఇప్పుడు నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే దెర్ ఈజ్ ఓన్లీ ఛాన్స్ ఫర్ 2 teams టు గో ఇన్ టు ది 4th రౌండ్. రౌండ్ 4కి 2 టీంలకు మాత్రమే ఛాన్స్ ఉంది. రౌండ్ 4లోకి వచ్చే టీమ్ మెంబర్స్ ఎవరో ఇప్పుడు మనం చూసుకుందాం. మీ స్కోర్స్: నలంద విత్ 200. నలంద విత్ 200. శాంతినికేతన్ 400. శాంతినికేతన్ విత్ 400. పుష్పగిరి 500. పుష్పగిరి 500.
425. Ratnagiri. Ratnagiri 425. Pushpagiri, Ratnagiri, they are into round 4. Pushpagiri, Ratnagiri to next 4th round aade mundu. Let's have a small break in Young Mind Nation First. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ హెచ్ఎంటీవీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316E సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషన్ ఫస్ట్ క్విజ్ ప్రోగ్రామ్కి స్వాగతం. నౌ వీఆర్ ఇన్ 4th రౌండ్. 4th రౌండ్లో మనము దిస్ రౌండ్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బిట్వీన్ ఓన్లీ 2 టీమ్స్. టాప్ మార్క్స్ వచ్చిన 2 టీంల మధ్యలోనే ఆడబోతున్నాం బిట్వీన్ పుష్పగిరి అండ్ రత్నగిరి. పుష్పగిరి అండ్ రత్నగిరి రెడీయా? రెడీ. 4th రౌండ్ ఏంటంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు మీ కీబోర్డ్స్లో మీరు టైప్ చేస్తే మీ ఆన్సర్ డిస్ప్లేకి వస్తుంది. మీకు తెలిస్తే మీరు టైప్ చేస్తారు. టైప్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్కి 100 మార్కులు వచ్చేస్తాయి. ఓకే, స్ట్రైట్ అవే. అర్థమైందా? నేను అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానాన్ని టైప్ చేస్తారు. ఇద్దరు టైప్ చేయొచ్చు, ఇద్దరికి 100 రావచ్చు. ఎవరికైతే ఆన్సర్ రాదో వాళ్ళు టైప్ చేయలేరు కాబట్టి వాళ్ళకి రాకపోవచ్చు. సో ఈ రౌండ్ డిసైడింగ్ రౌండ్ బిట్వీన్ యూ బోత్. Fine, here is the first question. What is the rarest blood group? Blood group లలో అత్యంత అరుదైన గ్రూప్ ఏది? బ్లడ్ గ్రూప్ లో అత్యంత అరుదైన గ్రూప్ ఏది? What is the rarest blood group? Done? Yes, sir. Show. Okay. ఇది ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. Second question in this round. Which movement used the Hindi slogan Karo ya Maro, do or die? ఏ ఉద్యమంలో కరో యా మరో అనే హిందీ నినాదాన్ని వాడారు? కరో యా మరో. షో. Let's wait and see what is the right answer. How many did correct? Pushpagiri or Ratnagiri or both? Ratnagiri 525, Pushpagiri 600. Okay, moving to this other question. Which is the highest peak in India? India lo ati ettaina shikaram edi? Which is the highest peak in India? India lo ati ettaina shikaram edi? Show. Kanchenjunga. I typed Kanchenjunga. Pushpagiri 700. Pushpagiri 700. Ratnagiri on 625. What is the unit of measurement of celestial distance? సౌర కుటుంబంలో దూరాన్ని కొలిచే కొలమానం. ఓకే, దూరాన్ని కొలిచే కొలమానం సెలెస్టియల్ డిస్టెన్స్ని ఏమని పిలుస్తాం?
Finished? Shall I ask to show? Show. Ratnagiri, Pushpagiri, both teams, they typed something. What is it? Kilometer. Okay, fine. మీది ఎవరి ఆన్సర్ కరెక్టో ఏంటో చూద్దాం. ఓ మీ ఇద్దరు తప్పే. సో లైట్ ఇయర్ దూరాన్ని ఎప్పుడైనా కాంతి సంవత్సరం అంటాం కదా, అదే కదా లైట్ ఇయర్ అంటే. కాంతి సంవత్సరంతోనే కొలుస్తాం కదా. యా ఫైన్. జూలై 11th అబ్జర్వ్డ్ వరల్డ్ వైజ్ యాజ్. ప్రపంచవ్యాప్తంగా జూలై 11కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? July 11th observed worldwide as. Done? Show. Pushpagiri, nothing to type. Yandenik equal. What do you mean by that? Day and night are equal. Day and night are equal. For everyone, day and night is equal, was? Yeah, July 11th is a World Population Day. July 11th is a World Population Day. Okay? It's a wrong answer, of course. I have lost nothing. What all the final scores now? Here the final scores are Pushpagiri 700, $625 Ratnagiri, the winner of this episode, Pushpagiri. Congratulations for winning. Thank you, sir. Congratulations. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ ఈ రోజున అద్భుతంగా మీరంతా పార్టిసిపేట్ చేశారు. మీరు రకరకాల స్కూల్ నుంచి వచ్చుంటారు. ఒకటి గెలుపు ఓటమి ఇవన్నీ పక్కన పెడితే మీరు పార్టిసిపేట్ చేయడమే గొప్ప. మీరు మీ దగ్గర నుంచి వచ్చారు. ప్రత్యేకంగా మీ స్కూల్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, అయినా కూడా మీరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మీరు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అన్ని ఎట్లాంటి ప్రోగ్రామ్ వచ్చినా సరే, కాంపిటీషన్ వచ్చినా సరే మీరు పార్టిసిపేట్ చేయండి, విన్ అవ్వండి. ఓకే, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. ఓకే, నువ్వేమవుతావు నాన్న? పోలీస్. అమ్మా నువ్వేమవుతావు? Teacher. టీచర్ ఇస్ ద రియల్ మేకర్ ఆఫ్ హిస్టరీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే. My ambition is to become a police officer. నాన్న నువ్వేమవుతావు? Forest officer, forest management. It's amazing. First time I'm listening from somebody that's saying I'm a forest officer. Why? I want to save our environment. Great. Very good. What about you? IAS collector officer. What about you? టీచర్. గొప్ప విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇంకా టీచర్ అవ్వాలి అని అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఇంజనీరు డాక్టర్ ఇట్లాంటివి చెప్పేస్తారు, కానీ టీచర్ అనేది కొంచెం ఆలోచించే విషయం. కానీ మీరు ఈరోజు ఇద్దరు టీచర్ అన్నారు, నాకు చాలా ఆనందం వేసింది. వెరీ గుడ్. ఇంజనీర్. ఇంజన్లో నీళ్ళు పోస్తావా? ఏ ఇంజనీర్? మెకానికల్ ఇంజనీర్. మెకానికల్. ఏదో కనిపెట్టి అబ్దుల్ కలాం గారు అంత గొప్పడు అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం నలంద టీం, శాంతినికేతన్ టీం, అలాగే పుష్పగిరి, రత్నగిరి టీం మధ్యలో మనం ఈ క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుని ఉన్నాం. దీంట్లో విన్నర్గా పుష్పగిరి టీం విత్ 700 points. They won this and they qualified for the semi-finals.
సో కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ ది రన్నర్ అప్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ బోత్. మీరు కూడా భవిష్యత్తులో విన్ అవుతారు. ఓకే, టు గివ్ అవే ది ప్రైజెస్ ఐ రిక్వెస్ట్ ప్రహ్లాద్ గారు అండ్ రాధాకృష్ణ గారు టు కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. Now I request Nalanda team to come forward. Preview. Now Shantiniketan team. And now it's time for Ratnagiri team. Preview. Can I have you all here? యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ 2015-2016లో ఈరోజు మనకి హెచ్ఎంటీవీ అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316E సౌజన్యంతో నిర్వహించిన ఈ క్విజ్ కంటెస్ట్కి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. Three, two, one, three, first.